బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి చెప్పారు. తెలంగాణ వచ్చాక కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రమే బాగుపడ్డారు, కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని మండిపడ్డారు. ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ గెలవలేదని రాఘవరెడ్డి జోస్యం చెప్పారు. 10 సంవత్సరాలలో చెయ్యని పనులు, అధికారం 3 నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుర్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో రైతుల సెంటిమెంట్ ను ఆధారం చేసుకొని రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్ట పరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు గాని, పాలకుర్తిలో దయాకర్ రావు గాని, కేటీ రామారావు గాని వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరం అయినా మీరు రైతులకు అతివృష్టి